కిషోర్ పద్మ చెంప పగలగొట్టి, "ఏంటి నా కూతురు తప్పు చేసింది అని నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్ను కొట్టటం కాదు చంపేయాలి. అసలు నా కూతురు వెనకపడి నిన్ను ప్రేమిస్తున్నాను అని నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టింది శ్రీనుయే కదా! మరి శ్రీను తప్పు అస్సలు లేదన్నట్లుగా నా కూతురు తప్పు ఉందని ఎలా మాట్లాడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడితే మాత్రం చంపేస్తానని" కిషోర్ వార్నింగ్ ఇచ్చి పద్మ చెంప పగలగొట్టి పక్కకు వెళ్తాడు. దాంతో పద్మ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని తర్వాత రఘురాం వచ్చిన తర్వాత పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కిషోర్ ఆడవాళ్ళ మీద చెయ్యి ఎత్తకూడదు. కిషోర్ చేసింది పెద్ద తప్పు కాబట్టి కిషోర్కి శిక్ష వేయాల్సిందే, కొరడా దెబ్బలు తినాల్సిందే అని రఘురాం కొరడా తీసుకుంటూ ఉంటారు. రామలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు ముందుగా శివరాం, "అన్నయ్య మీరు కొంచెం ఆలోచించండి. ఏది ఏమైనా కిషోర్ గారు చేసింది తప్పైతే కాదు, ఇంకోసారి ఆలోచించండి అన్నయ్య, శిక్ష వేయకండి" అని శివరాం వేడుకుంటూ ఉంటాడు. "నేను తప్పు చేయలేదు. ఆయనకి తప్పుగా అనిపిస్తే నేను కొరడా దెబ్బలు తినడానికి సిద్ధం" అని కిషోర్ అంటాడు. ఎంత ఆవేశం వచ్చినా ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోవటం అంటే నా దృష్టిలో అది తప్పు చేసినట్లే అని రఘురాం చెప్తాడు. అప్పుడు పార్వతి, "మీరు పక్కకు రండి" అంటూ శివరాంని పక్కకు తీసుకువెళ్తుంది. ఇక రఘురాం కొరడా తీసుకొని కిషోర్ని కొట్టబోతూ ఉంటే, "నాన్న ఆగు" అంటూ ఆ కొరడాని రఘురాం చేతిని రామలక్ష్మి అడ్డుపట్టుకుంటుంది. "రామా ఏం చేస్తున్నావు" అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది. "మీ నాన్నని మా నాన్న కొట్టకూడదు ఆద్య. అసలు ఇలాంటి వాళ్ళని చంపేయాలి" అని రామలక్ష్మి గట్టిగా అరుస్తూ రఘురాం చేతిలో ఉన్న కొరడాన్ని లాక్కునేస్తుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పద్మత్తయ్య ఏ తప్పు చేయని ఆద్యని "నువ్వు తప్పు చేశావు" అని పదే పదే అనరాని మాటలన్నీ కూడా కన్న కూతుర్ని అంటూ ఉంటే, ఏ కన్న తండ్రైనా సహిస్తూ ఎలా చూస్తూ ఉంటారు నాన్న? ఆద్య స్థానంలో నేను ఉండి నేను చెడిపోయాను అని ఎవరైనా మాట్లాడితే "మీరేం చేస్తారు నాన్న" అని రామలక్ష్మి అడగటంతో, "నరికేస్తాను" అని రఘురాం చెప్తాడు. మరి ఆయన జస్ట్ కొట్టను మాత్రమే కొట్టాడు. అది ఎలా తప్పవుతుంది నాన్న? మరి ఆయన చేసింది తప్పు కాదు కదా, మీరు శిక్ష వేయటం కూడా కరెక్ట్ కాదు అని రామలక్ష్మి చెప్తుంది. "ఇప్పటికీ కూడా మీకు ఈయన చేసింది తప్పే అనిపిస్తే ఆద్యకి ఎలాగూ అమ్మలేదు, ఇప్పుడు నాన్నని కూడా లేకుండా చేస్తారా మావయ్య, మీ ఇష్టం" అని శ్రీను అంటాడు. తర్వాత ప్రశాంత్ పాల గ్లాస్ తీసుకొని, "అస్మిత ఇదిగో తాగు" అని భయపడుతూనే గదిలో ఉన్న అస్మిత దగ్గరికి వెళ్తే నేరుగా అస్మిత, "రేయ్" అంటూ ప్రశాంత్ చెంప పగలగొట్టి, "నువ్వు నా మెడలో తాళి కట్టి నన్ను నా జీవితాన్ని నాశనం చేస్తావా" అని అస్మిత ప్రశాంత్ని పరుగులు పెట్టించి చితక్కొడుతూ ఉంటుంది.